దయచేయండి. ప్రతి పాపం బయటికి రావాలి ప్రవ్వా. ఏ పాపము కూడా దాచిపెట్టబడకుండానట్లు కృప చూపించండి. నీ సన్నిధి మాతో ఉంచమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినాలు లెంట్ దినాలు కదా. చాలా మంది లెంట్ దినాలంటే ఎట్లా ఉంటారమ్మా, ఎట్లా ఉండాలా? లెంట్ దినాలని చెప్పి కొంతమంది 40 రోజులు ఉపాసం కాదు, మాంసం తినరంట. కొంతమంది పూలు పెట్టుకోరంట 40 దినాలు, కొంతమంది కాటుగా పెట్టుకోరంట. ఏమా అది ఉపాసమా? ఎక్కడి నుండి మరి ఇట్లాంటివన్నీ నేర్చుకుంటున్నారో అర్థం కాదు. దేవుడికి ఇష్టమా? 40 దినాలు నువ్వు కాటుగా పెట్టుకోకపోతే నీకు పరలోకంలో స్థానం ఉంటుందా? నీ ప్రార్థనలు పరలోకంలో వినబడతాయా? దేవుడు చెప్పేది ఏంటమ్మా? మొట్టమొదట దేవుడు ఆదాము అవ్వని సృష్టించాడు ఎంతో ప్రేమతోటి. అన్ని సృష్టించిన తర్వాత వీళ్ళని సృష్టించారు. అన్ని రెడీమేడ్గా ఉన్నాయి వాళ్ళకి, ఏది కావాలన్నా గాని. ఒక్కటి మాత్రం ఆజ్ఞ ఇచ్చాడు, ఆ చెట్టులో ఉన్న కాయలు మీరు తినద్దు అని చెప్పి దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇవన్నీ సాతానుడు వింటా ఉన్నాడంట. దేవుడు ఇంతగా సృష్టించాడు కదా, సరే వీళ్ళని ఎట్లన్నా దేవునికి వీళ్ళకి సంబంధం నేను తెంచేయాలా అని చెప్పి పూనుకున్నాడంట. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 100 సంవత్సరాలు కాసుకొని ఉన్నాడంట. ఎవరో చెప్తున్నారు ఏదైనా తోటలో 100 సంవత్సరాలు. ఒకరోజు హవ్వ పొరపాటున ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. దొరికావులే అనుకున్నాడు. 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయంలో 1-2 చదవమా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చూసారా, దేవుడు చెప్పింది ఒకటి, సాతానుడు చెప్పేది ఇంకోటి. సావరు. దేవుడు ఎట్లా సృష్టించుకున్నాడమ్మా? తన స్వరూపంలో, ఇంకా ఏ స్వరూపంలో చేయలేదు. తన పోలిక చొప్పున ఆదాముని అవ్వని చేసి రోజు సాయంకాలం అప్పుడు ఆయన తోటలోకి వచ్చి వాళ్ళని చూసి సంతోషించి వాళ్ళతో మాట్లాడి అంత ప్రేమగా ఉన్నప్పుడు ఎవరు దూరారమ్మా? సాతానుడు పడగొట్టడానికి అవ్వని వాడుకున్నాడు. దేవుడు ఎంత దుఃఖపడి ఉంటాడు ఏమా, ఎంత దుఃఖపడి ఏదేను తోటలో నుండి వారిని తరిమేశారు. వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళకి వస్త్రాలు లేకపోవచ్చు, కానీ వాళ్ళు మహిమతోటి వాళ్ళు కప్పబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వస్త్రాలు లేవని కూడా వాళ్ళకి అనిపించలేదు. ఎప్పుడైతే పాపం వచ్చిందో ఆ వెలుగు వాళ్ళని వదిలిపెట్టగానే వెంటనే వాళ్ళ శరీరాలు ఏమై ఉన్నాయి వాళ్ళు గ్రహించారు. ఇవన్నీ చెప్తాడా సాతానుడు? చెప్పడు. నిజం చెప్పడు. దొంగ, దోచుకోవడానికి
హత్య చేయడానికి వస్తాడు అని యోహాను 10:10లో దేవుడు క్లియర్ గా చెప్పాడు మనకి. మనం ఇవన్నీ చదువుకునేటప్పుడు సాతానుడు ఏంటి అనేది మనకు గ్రహింపు అవ్వాలి కదమ్మా, అవ్వాలి కదా? లేదు. ఇట్లాగా వాళ్ళు అట్లా ఉన్న తర్వాత మళ్ళా దేవుడు ఏం చేశాడు? అప్పుడు కల్లా 6వ అధ్యాయంకి వచ్చే లోపల కల్లా ఆ భూమి అంతా మనుషులందరూ కూడా భయంకరమైన పాపులైపోయారు. చూసారా దేవుడు ఎట్లా ఏ రీతిగా బాధపడ్డాడో చూడండమ్మా. 6వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోనే ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. 7 కూడా చదువమ్మా. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. చూసారమ్మా, సృష్టించినందుకు దేవుడు హృదయము ఎంతగా గాయపరచబడ్డది. మనుషుల్ని సృష్టిస్తున్నాడు తన స్వరూపంలో. నిన్ను నన్ను తన స్వరూపంలో సృష్టించాడు. తన బీజము మనలో పెట్టాడు, తన గుణాలు మనలో పెట్టాడు. ఏమా, తన వాక్యానికి అందిస్తున్నాడు. మనం ఎట్లుంటున్నాము ఇవన్నీ చదివినప్పుడు నరుని హృదయము మరి వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని దేవుడు చూశాడంట. మన ఊహలు ఎట్లున్నాయి, మన హృదయం ఎట్లుంది, హృదయంలో ఉన్న తలంపులు ఎట్లుంటున్నాయి, తలంపులో ఉన్న ఊహలు ఎట్లుంటున్నాయి. వెళ్ళిపోతాడు సాతానుడు హృదయంలో నుండి తలంపుల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుండి ఊహల్లోకి వెళ్ళిపోతాడు. కొంతమంది ఊహించుకుంటూ ఊహల్లో తప్పులు చేస్తుంటారు, తలంపుల్లో తప్పులు చేస్తుంటారు. కొంతమంది చెప్తారు, ఆంటీ నేను అసలు ఎన్నడూ కూడా ఇట్లాంటి తలంపులు తలంచలేదు, మరి తలంపులు ఎందుకు వస్తున్నాయి నాకు, అవి నాకు తెలీదు, అయితే ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి తలంపులు నాకు, నేనే ఆశ్చర్యపోతాను ఆంటీ. ఈ భయంకరమైన తలంపులు, ఒక మనిషికి అట్లాంటి తలంపులు వస్తున్నాయి అంటే కేవలము నువ్వు సాతానుడికి నువ్వు ద్వారం తెరిచావు. ఎట్లా తెరిచావో తెలీదు, అందుకనే నీ తలంపులు అంత భయంకరంగా ఉంటున్నాయి. ఊహలు కూడా ఊహిస్తుంటారు. ఏమా, ఊహల్లో కూడా తప్పులు చేస్తుంటారు. ఎక్కడి నుండి వచ్చింది ఇది? సాతానుడికి నువ్వు స్థలం ఇస్తున్నావు. ఏమా, దేవుడు ఒక ఊహ నీలోకి వచ్చిన తర్వాత, ఒక తలంపు నీలోకి వచ్చిన తర్వాత, ప్రభువా ఈ తలంపుని యేసు నామమున ఎదిరిస్తున్నాను, యేసయ్యా నీ రక్తంలో నన్ను కడుగు, నా హృదయాన్ని కడుగు, నా తలంపుల్ని కడుగు, నా ఊహల్ని కడుగు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను మరి ఇక్కడ నరులు కేవలం ఎల్లప్పుడు చెడ్డవాళ్ళని చెప్పావు కదా ప్రభువా, మరి నా తలంపుల్లో ఊహల్లో ప్రభువా నేను తప్పు చేయకుండా మరి ఎంత జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడమ్మా. నువ్వు శరీర రీతిగా శరీరంతో పాపము చేయనవసరం లేదు. ఒక తలంపు, చెడ్డ తలంపు నీలోకి వచ్చి దాన్ని ఇంకా 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 దాన్ని పొడిగిచ్చావంటే గాన సాతానుడికి ఈజీగా నువ్వు తలుపు తెరిచినట్టే. అడుగుతాను, అమ్మా ఈ తలంపు నీది కాదని అంటున్నావు, నీకు ఇష్టం లేదంటున్నావు, వెంటనే మరి నువ్వు ప్రార్థన చేస్తావా, లేకపోతే మూలను కూర్చొని దాన్నే నువ్వు ఆలోచించుకుంటా వెళ్ళిపోతావా ఇంకా లోతుకి ఇంకా లోతుకి? ఏమా, ఇప్పుడు
సెల్ ఫోన్స్ వచ్చినాయి. సెల్ ఫోన్స్ ఎంత భయంకరమైనటువంటి సెల్ ఫోన్స్ లో చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు. లోకము ఎంత భయంకరమైపోయింది. ఇప్పుడే కాదమ్మా, ఆ కాలంలో కూడా లోకం భయంకరమైపోయింది. అందుకనే దేవుడు వరద పంపించి, వర్షం పంపించి, మరి భూమిని అంతా కూడా నోవా తప్ప అందరూ చనిపోయారు. సరే, ఆ తర్వాత మరలా దేవుడు నోవాని ఆశీర్వదించి మరి అంత చేసిన తర్వాత అబ్రహాము, దేవుడు అబ్రహాముని కలుసుకొని అబ్రహాముని చెప్పాడు, నీ బంధువుల్ని, నీ ఇంటిని వదిలిరా, నీ తండ్రి ఇంటిని వదిలిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే మరి అబ్రహాము బయటకొచ్చాడు. ఎంతో విశ్వాసముతోటి బయటకొచ్చి తనతో పాటు తన తమ్ముడు లోతును కూడా తీసుకొని వచ్చాడు. దేవుడు బాగా ఆశీర్వదిస్తున్నాడు వీళ్ళిద్దరిని. అబ్రాహామును ఆశీర్వదిస్తున్నాడు, లోతును ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళ ఆస్తి అప్పుడు భూములు కాదు గాని అప్పుడు ఎడ్లు, గొర్రెలు, మేకలు ఇవే వారి ఆస్తి. ఆ ఆస్తి ఎంతో ఎక్కువ అయిపోయిందంట. కాబట్టి అన్ని జంతువులకి మరి పశువులకి ఎంతో గడ్డి కావాలా, నీళ్లు కావాలా. కాబట్టి అబ్రాహాము పనివారు, లోతు పనివారు ఇద్దరు పోట్లాడడం మొదలేశారు. అబ్రాహాం పిలిచి, మనము ఈ రీతిగా పోట్లాడడానికి వీల్లేదు, కాబట్టి మనిద్దరం వేరైపోదాము. ఇదిగో నీ ముందు ఉంది, ఏది నీకు కావాలా అది నువ్వు కోరుకో అంటే లోతు కన్నులెత్తి చూశాడంట. సొదొమ చూసినప్పుడు అది యెహోవా తోట వలె ఉందంట, పచ్చగుందంట, ఏదేను తోటలాగా. అబ్బా, ఇది చాలా పచ్చగుంది. బాబాయ్ అంటాడు, పెద్దనాన్న అంటాడు. పెద్దనాన్న అబ్రాము పెద్దనాన్న, నేను ఇక్కడికి వెళ్ళిపోతున్నానంటే సంతోషంగా వెళ్ళమని చెప్తాడు. అది ఎంత భయంకరమైన స్థలం అనేది లోతు అర్థం చేసుకోలే. పై రూపాన్ని చూశాడు అంతే. అబ్రాహం ఇంకో చోటికి కనానికి వెళ్ళిపోయాడు, ఈయనేమో గొమొరాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనుషులు ఎట్లున్నారమ్మా, భయంకరంగా తయారయ్యారు మళ్ళా అక్కడ. అందుకనే 2 దూతల్ని పంపించాడు దేవుడు. 2 పంపించి ఆ సొదొమ గొమొర అక్కడ ఆ యొక్క పట్టణాన్ని మీరు కాల్చేయండి. అక్కడ నీతిమంతుడైన ఎవరమ్మా అక్కడ ఉంది? నీతిమంతుడు ఒకే ఒక్క ఫ్యామిలీ, లోతు. కొంచెం నీతిమంతుడుగా కనిపించాడు. 2 దూతలు వాళ్ళ ఇంటికి వచ్చారు. వస్తే లోతు వెళ్ళి, రండి మా ఇంటికి, మీరు మా ఇంట్లో ఉండండి, మీరు చూస్తే క్రొత్త మనుషుల్లాగా ఉన్నారు అంటే ముందు మేము రామంటారు, బ్రతిమలాడతాడు, రండి మా ఇంట్లో ఉండండి, రాత్రికి ఎట్లా ఉంటారు మీరు బయట అని చెప్పి ఇంట్లోకి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టి, ఇంకా వాళ్ళు నిద్రపోయే టైంకి తలుపులేసేశారు. పెళ్లి కాని 2 కూతుర్లు ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత గుంపులు మనుషులు వచ్చేసారు అక్కడికి. ఈ దేవదూతల్ని చూడడానికి వచ్చారా? 19వ అధ్యాయము. లోకము ఎంత భయంకరమైపోయిందో మనం ఇక్కడ చూడొచ్చు.
సరే, 4వ వచనం, 19:4. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చెదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమీయు చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చూచుచున్నాడు. కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. చాలమ్మా. ఎవరెవరు వచ్చారమ్మా? సొదొమ మనుషులు ఎవరు వచ్చారు? బాలురు వచ్చారంట. దేనికి? క్రొత్తగా ఎవరో మనుషులు వచ్చారు, బయటికి పంపియండి, మేము వాళ్ళతోటి పాపం చెయ్యాల. ఎంత ఘోరమైపోయిందో చూడండి. ఎంత ఘోరంగా మనుషులు బ్రతుకుతున్నారు. మరి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందా రాదా? ఏమా? దేవదూతలతో కూడా వాళ్ళు పాపం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాలురు కూడా అట్లాగే ఉన్నారంట. అంటే చిన్నప్పటి నుండే బాలురు కూడా పాపంలో జీవిస్తున్నారన్నమాట. ఆ యొక్క పట్టణం ఎంత అసహ్యమైపోయిందంటే దేవుడు ఇక్క మీదట వీళ్ళని ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ ఊడ్చిపడేయాల, చంపేయాల, అగ్ని దించాల వీళ్ళ మీదకి అని ఆ దూతల్ని పంపించాడంట. లోతు కుటుంబాన్ని బయటికి లాక్కొనరా. ఎందుకు? లోతును బట్టి భార్యని కుమార్తెలను పట్టుకురమ్మని దేవుడు చెప్పాడు. ఎవరు దూతలు? వీళ్ళకి గ్రుడ్డి అందరు వచ్చి ఇంటి మీద పడ్డారు కదా, గ్రుడ్డితనం కలిగించినప్పుడు వాళ్ళు తలుపు ఎక్కడుందో వాళ్ళకి కనపడలేదంట, విసిగిపోయి వెళ్ళిపోయారు. అప్పుడు దూతలు చెప్పారు. మరి 12వ వచనము, అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఒకరున్నారు, నీ అల్లుని నీ మరి కుమారులను ఎవరున్నారు? నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేమీ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. చాలమ్మా. చూసారా?
ఆ దూతలు వారిని బయటికి లాగడానికి అల్లుళ్ళకి చెప్తే వాళ్ళు హేళన చేశారు. హేళన చేస్తే ఇద్దరు దూతలు, ఇద్దరు కుమార్తెలను ఒక దూత పట్టుకుంది, ఆయన్ని ఆమెను ఇంకో దూత పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతున్నాడు. తడవు చెయ్యొద్దు, అయ్యో 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 కాలిపోద్దంట, ఇది తీసుకెళ్దామా అది తీసుకెళ్దామా అని చూస్తున్నారేమో, వాళ్ళని వెంటనే లాక్కొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎంతగా సొదొమ గొమొర్రా ఎట్లా కాలిపోయిందో మనకి తెలుసు. ఎప్పుడు కూడా ఇట్లా పాపము జరగడం బట్టి దేవుడు ఎంతో ఎంతో దుఃఖపడుతున్నప్పుడు పరలోకంలో యేసయ్య చూసి, తండ్రి ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు, నేనే వెళ్తాను, నేనే వెళ్ళి వారిని రక్షిస్తాను, రక్షకునిగా నేను వెళ్తాను అని చెప్పి, అందుకని దేవుడు ఈ రీతిగా పాత నిబంధన అంతా కూడా అయిపోయిన తర్వాత మరి క్రొత్త నిబంధన మత్తయి సువార్తలో యేసు దిగుతాడు, ఈ లోకానికి వస్తాడు. వచ్చి ఆయన చేసిన త్యాగము, ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని మనకి చెప్పారు, జరగబోయే విషయాలు చెప్పారు. నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వస్తాయి, జాగ్రత్త, మేము మంచోళ్ళం అనుకుంటూ సాతాను ఏజెంట్స్ వస్తారు, జాగ్రత్త అన్ని చెప్పాను. నేను వెళ్ళిపోతున్నానని దిగులు పడద్దు. యేసయ్య పుట్టుక అంతా మనకి తెలుసు. ఎందుకు యేసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు సిలువ మీద మరణించాల్సి వచ్చింది, ఏమా రక్తము ఎందుకు చిందించవలసి వచ్చింది, ఆ రక్తంలో ఏంటి శక్తి, ఆ గాయాల్లో ఉన్న శక్తి ఏంటి, ఎప్పుడైనా నువ్వు ధ్యానించావా? 40 రోజులు నువ్వు అది తినను ఇది తినను అంటే అది దేవుడికి ఇష్టమా? దేవుడు అంటున్నాడు, హృదయము మోసకరమైనటువంటిది, ఆ దాన్ని మనము సరి చేసుకోవాలా. ఒకవేళ ఈ 40 దినాలు మన హృదయాన్ని రోజు కూడా ఒక్కొక్క పాపము, ఏం పాపం ఉందో ఆ పాపాన్ని మనం కనుక్కొని 40 పాపాలు మనలో ఉన్న వాటిల్ని బయటపడేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడమ్మా. నువ్వు తినుకుంటుంటే ఆయన సంతోషమా? ఏమా నేను మాంసం తిన్ను, నేను పువ్వులు పెట్టుకొని, నేను కాటుక పెట్టుకొని, నేను నగలేసుకోను అంటే దేవుడు ఇష్టపడతాడా? అర్థం లేనటువంటివి కనిపెడుతున్నారు. ఏది సులువుగుంటుందో వాటిల్ని ఫాలో అవుతున్నారు, అనుసరిస్తున్నారు. ఇవన్నీ నాకు అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. నీ హృదయం నాకు ఇయ్యి. హృదయము మోసకరమైనటువంటిది, ఘోరమైనటువంటిది. అది మనం ఎప్పుడు కూడా గ్రహించుకోవాలా. ఏ క్షణంలో ఏ పాపమో మన హృదయంలోకి వస్తుందో మనకి తెలియదు. ఎక్కువ పరిశుద్ధత కన్నా పాపాన్ని ఎక్కువ మనము ప్రేమిస్తాము, సులువుగా లోపలికి రానిస్తాం. అది దేవుణ్ణి దుఃఖపరుస్తుంది. అందుకనే దేవుడు, పరలోకం అంటే ఎట్లుంటదమ్మా? పరిశుద్ధ స్థలము, కోటాను కోట్ల దూతలతోటి యేసయ్య స్తుతింపబడుతూ, ఎంత పరిశుద్ధమైనటువంటి స్థలము, ఎంత సంతోషము, సమాధానము, పాపం అనేది లేదు. అట్లాంటి స్థలాన్ని దేవుడు ఎందుకు నీకోసరం నాకోసరం వదిలి రావాల్సి వచ్చింది ఒక రక్షకునిగా? ఆలోచించావమ్మా? ప్రతి సంవత్సరము మనము మంచి శుక్రవారము, ఈస్టరు, మళ్ళా క్రిస్మస్, న్యూ ఇయర్ గడుపుతున్నాము. కాలము గడిచిపోతుంది, ఎన్నో సంవత్సరాలు జరిగిపోతున్నాయి. కానీ మనం ఏమన్నా మారామా? ఆ పాత
పాత రోత హృదయము మారిందా? అదే అబద్ధాలు, అదే మోసపు మాటలు, అదే మెప్పించే మాటలు, అదే ఈర్ష్య, తోడుకోడలికి ఈర్ష్య, ఏమా అత్త కోడలికి ఈర్ష్య, క్షమించలేని తనము, ప్రేమించలేని తనము, ఇవన్నీ తీసేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడమ్మా. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, జీవ జల నదులు దాంట్లో నుండి పారుతాయని దేవుడు చెప్తున్నాడు. ఒక హృదయం ఘోరమైన వ్యాధి కలిగిన దానిలాగా ఉండొచ్చు, కానీ క్రీస్తు ఆ హృదయంలోకి వచ్చినప్పుడు అది జీవింపబడి జీవజల నదులు దాంట్లో నుండి పారుతాయంట. ఒక నది ఉందంటే, ఒక అడవిలో నది ఉందంటే, ఆ నది దగ్గరికి ప్రతి జంతువు వచ్చి నీళ్లు త్రాగి వెళ్తాయంట. దప్పికతో ఉన్నటువంటి అన్ని కూడా అక్కడికి వచ్చి ఆ నీళ్లు త్రాగి వెళ్తాయంట. అట్లాంటి నదిలాగా నిన్ను చేస్తాను. నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ జీవాన్ని పొందుకుంటారు. ఏ జంతువు స్వభావం ఉన్నా గాని వాళ్ళకి, ఏ పాము స్వభావం ఉన్నా, ఏ పంది స్వభావం ఉన్నా, ఏ కోతి స్వభావం ఉన్నా, నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ దాహము వాళ్ళు తీర్చుకొని మారిపోతారు. అట్లాగా నిన్ను వాడుకోవడానికని దేవుడు, అట్లా చేయడానికని దేవుడు ఈ లోకానికి వచ్చాడమ్మా. ప్రతి పాపము ఒప్పింపజేసే ఆత్మను మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అన్ని గుర్తు చేసి మరి ఒప్పింపజేస్తాడు. నువ్వు ఎంత చందా వేసావు, ఎంతమందికి నువ్వు ప్రార్థన చేసావు, ఎంతమందిని నువ్వు కాదమ్మా దేవుడు అడిగేది, ఎన్ని ఆత్మలను నా కోసం సంపాదించావు, నరకానికి పరిగెత్తేటువంటి వారిని నువ్వు పట్టుకున్నావా, జాలి హృదయం నీకుందా, ఇతరులను చూసినప్పుడు నీకు ఆ జాలి హృదయం ఉందా? లేకపోతే అమ్మో నాకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళ మీద ఉన్న పాపం శాపం నా మీదకి వస్తుంది, నా పిల్లల మీదకి వస్తుందని నువ్వు పిరికితనంగా ఉంటున్నావా, స్వార్థంగా ఉంటున్నావా? నేను, నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు చాలు. దేవుడేమంటున్నాడు? లోకమంతటికి వెళ్ళి సువార్త ప్రకటించు అని దేవుడు చెప్తుంటే నువ్వు ఏం చేస్తున్నావమ్మా? ఆ పరిశుద్ధమైన దేవుడి గురించి నువ్వు ఇతరులకి చెప్తున్నావా? ఇదిగో నేను అబద్ధం ఆడేదాన్ని, దొంగతనం చేసేదాన్ని, కోట్లాడేదాన్ని, నన్ను మార్చాడు దేవుడు. అమ్మో ఇట్లాంటివి చెప్పావునంటే వాళ్ళు ఏమనుకుంటారో, నేను చెడ్డదాన్ని అనుకుంటారేమో అని నువ్వు నోరు మూసుకొని ఉన్నావా? ఎవరికన్నా సాక్ష్యం చెప్తున్నావా? ఎవరన్నా దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు సినిమాలతోటి మరి ఈ లోకంతో వాళ్ళు నిండి ఉన్నప్పుడు నీకేమన్నా వాళ్ళని చూసి జాలి కలుగుతుందా? అయ్యో క్రీస్తు గురించి నేను చెప్తే బాగుండు, నన్ను రక్షించాడు కదా, ఈ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా రక్షింపబడతారు కదా అని నీకు ఆ యొక్క హృదయము నీకుందా అమ్మా? దేవుడిచ్చిన తలాంతును నువ్వు దాచిపెట్టావా? ఎంతమందితో నువ్వు మాట్లాడుతున్నావు దేవుడి గురించి? ఎంతమందికి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు? మేలు పొందుకుంటున్నావు కానీ నోరు ఇప్పడం లేదు. దేవుడు తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. సిలువ మరణం అంటే అక్కడ జరిగిందమ్మా అసలైన యుద్ధము, కనబడనటువంటి యుద్ధము జరిగింది సిలువలో. ప్రతి చీకటి కూడా, పడిపోయినటువంటి ప్రతి దురాత్మ కూడా
యేసయ్య రక్షకుడుగా చనిపోకూడదు. ఆయన్ని మనము శోధించాలా. కోపం వస్తుందా? కోపం వచ్చేలాగా కొడదాము. అది చీకటి శక్తులు ఆ యొక్క సోల్జర్స్ వెనకాల ఉండి యేసయ్యని అన్ని దెబ్బలు కొట్టిన యేసయ్య కొంచెం కూడా రక్తంలో ద్వేషం గాని ఏ పాపం గాని రాకుండా నీ కోసరం నా కోసరం సిలువలో అంత శ్రమ అనుభవించాడు. నువ్వు ఏమన్నా శ్రమ అనుభవిస్తున్నావా దేవుడి కొరకు? ఒక్క మాట అంటే నువ్వు తట్టుకోగలవా? బీపీ వచ్చేస్తుంది. అదే మైండ్ లో తిరుగుద్ది, అదే మైండ్ లో తిరుగుతానే ఉంటది. వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వాళ్ళు ఇట్లా అన్నారు కదా. దేవుడు 7 మాటలు మాట్లాడాడు. ప్రభువా వీరేం చేస్తున్నారో తెలియదు కాబట్టి క్షమించు ప్రభువా అని వాళ్ళని క్షమించడమే కాకుండా క్షమించు తండ్రి అని తండ్రిని వేడుకున్నాడు. ఇంత మాదిరి మన ముందు పెట్టెళ్తే చిన్న మాట అంటే నువ్వు క్షమించలేకపోతున్నావు, కానీ నువ్వు పెద్ద విశ్వాసవి అని చెప్పుకుంటున్నావు. ఎట్లా అమ్మా? నిన్ను చూసేటువంటి వారు నీలో క్రీస్తును చూస్తున్నారా? ఇదిగో ఈమె దేవుని బిడ్డలా కనిపిస్తుంది. బయటికి వెళ్తే వాళ్ళు గుర్తుపట్టాలమ్మా నిన్ను. నీ మాటల్ని బట్టి, నీ వస్త్రధారణని బట్టి, నీ నడకను బట్టి వాళ్ళు గుర్తుపట్టాలా, వెంటనే గుర్తుపట్టాలా. అందుకే దేవుడు అంటున్నాడు, లోకస్తుల్లాగా నువ్వు ఉండద్దు. దేవుడు తన నామాన్ని మన నొసటి మీద రాస్తాడంట. తన గుర్తు మన నొసటి మీద ఉంటదంట. నీ నొసటి మీద ఏం గుర్తుంది? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ దగ్గరకు వచ్చారా, అమ్మా నువ్వు దేవుడి బిడ్డలా కనిపిస్తున్నావు అని ఎవరన్నా వచ్చారా నీ దగ్గరికి? వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి? నువ్వు అన్యురాల్లా కనిపిస్తుంటే నీ దగ్గరికి ఎట్లా వస్తారు? ఎవరి ముద్ర నీ మీద ఉంది? వాక్యం చదివితే కదా తెలిసేది. ప్రకటనలో చదవండి, నా ముద్ర వాళ్ళ మీద, వాళ్ళ నొసటి మీద ఉంది, దేవుని ముద్ర అని ఎన్నోసార్లు వస్తుంది. కాబట్టి మనము ఏ ముద్రను ధరించుకొని ఉన్నామో, ఎవరిని ధరించుకున్నామో. అమ్మ ఆమె చేతిలో బైబిల్ ఉంటది కానీ ఆమె నోట్లో మాత్రం 10 మంది ఉంటారమ్మా. ఎందుకు వచ్చిన గొడవ, ఆమెతో అస్సలు మాట్లాడకూడదు అనే సాక్ష్యం నువ్వు సంపాదించుకున్నావా? ఏం సాక్ష్యం నువ్వు సంపాదించుకున్నావు? నీ బంధుమిత్రాదులు నిన్ను చూసినప్పుడు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి నీ దగ్గరకు వస్తారా? నువ్వు ఆ రీతిగా ఉంటున్నావా? ఎట్లా బిడ్డల్ని నువ్వు పెంచుతున్నావు? పిల్లలు బూతులాడుతుంటే నువ్వు నవ్వుతా కూర్చున్నావా? ఏమా, ఎంత జాగ్రత్తగా ఉండాలా. యేసయ్య ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, ఎటువంటి మాదిరి మనకి పెట్టెళ్ళాడు. ప్రవ్వా నాకు తెలీదు ప్రవ్వా అని చెప్పడానికి లేదు. సమస్తము దేవుడు తన వాక్యములో సమస్తము మనకి చెప్పి వెళ్ళాడు, ఎట్లుండాలా ఏంటి అనేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుండి ఆఖరు వరకు చదువమ్మా. మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. చక్కని అబద్ధాలు ఆడేస్తారమ్మా. ఏంటంటే అమ్మో ఎట్లా చెప్తామో, చెప్తే ఏమన్నా అనుకుంటారు కదా.
దేవుడికి చెప్పుకుంటాను, ప్రభా ఇట్లా చెప్తే ఆంటీ బాధపడుతుంది కాబట్టి నేను ఇట్లా అబద్ధం ఆడాను ప్రభా, క్షమించు. ఎవరు ఇచ్చారమ్మా నీకు పర్మిషన్ అబద్ధాలు ఆడడానికి? 26వ కోప వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయకలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారమ్మా దేవుడు ఎంతగా దేవుడు చెప్తున్నాడో. ఇన్ని చెప్తున్నాడు మనకి. ఎవరి ఇంట్లలో సాడీలు చెప్పి పోట్లాట్లు పెట్టి, అత్తంటే కోడలికి పడదు, కోడలంటే అత్తకి పడదు, తోడు కోడలికి పడదు. ఇవన్నీ అన్యుల్లో ఉంటదమ్మా. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాటిల జోలికి వెళ్ళరు. ఎందుకంటే వాక్యం చదువుతారు. ఇదంతా కూడా మనకి వద్దు. మన భాష కూడా దుర్భాష మన నోటిలో నుండి రాకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా 5వ అధ్యాయము 4వ వచనంలో కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎంత క్లియర్ గా దేవుడు మనకి తెల్ల తేటగా చెప్తున్నాడమ్మా. పోకిరి మాటలు, బూతులు, అనవసరమైన జోక్స్ ఇవన్నీ మీకు తగవు. ఇతరులని హేళన చేసి మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, వాళ్ళు కులం తక్కువ వాళ్ళు అని అనడము. ఏమా చూస్తే నేను రక్షణ పొందానని నువ్వు చెప్తున్నావు. వీటి కొరకు దేవుడు తన సింహాసాన్ని వదిలిపెట్టి మన కోసం ఆయన వచ్చాడమ్మా. ప్రాణాన్ని పెట్టాడు. మన హృదయం ఆయనకి తెలుసు, ఘోరమైన వ్యాధి కలదని ఆయనకి తెలుసు. అందుకని తన రక్తాన్ని చిందించి నా దగ్గరికి రండి, నా రక్తంలో మీరు కడుక్కోండి. ఈ 40 దినాలు మనము క్రీస్తు శిలువలో చేసిన ఆ యొక్క కార్యము, ప్రభా నా కోసరం కదా మీరు అన్ని దెబ్బలు తిన్నారు, నా పాపముని బట్టి నేను చేతులతో చేసిన తప్పు. చేతులు దేనికి ఇచ్చాడమ్మా? ఆయన్ని స్తుతించడానికి, చప్పట్లు కొట్టి ఆయన్ని స్తుతించడానికి, మరి పేదలకి ఇవ్వడానికి, ఇతరులను ఆశీర్వదించడానికి చేతులు ఇస్తే నువ్వేం చేస్తున్నావమ్మా? జుట్లు పట్టుకుంటున్నావా? ఏమ్మా కోపం వస్తే జుట్లు కోవడమే. ఈ చేతులతో ఏమేం చేస్తున్నావు? ఏమేమి తప్పులు చేస్తున్నావు? నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఏంటి? నాకు ఈ బిడ్డ వద్దు అని గర్భం తీర్చేసుకుంటున్నారు.
అంటే రక్తము చిందిస్తున్నారు, ఒక అమాయకమైనటువంటి బిడ్డని చంపేస్తున్నారు. ఎంత మరి ఈ చేతులు, ఒక్క చెయ్యి గురించే నేను చెప్తున్నాను, ఈ చేతులతోటి ఏమి చేస్తున్నావు నువ్వు? ఎంత అపవిత్రంగా దేవుడి సన్నిధిలో ఈ చేతుల్ని వాడుకుంటున్నావు. ఇతరులని కొట్టడానిక? ఏమా ఇస్సిరు కొట్టడానిక? ఆ ఇళ్లలో చూస్తే ఆ డేక్షాలు, పాత్రలు లొట్టలు లొట్టలు ఉంటాయి. ఎవరి మీద కోపమో వాటిల మీద చూపిస్తాం. భర్త మీద కోపము, పిల్లల మీద కోపము, అత్త మీద కోపము. చూసారా? ఎత్తెత్తి వాళ్ళని ఎట్లా తిడతారంట? కోడి మీద పెట్టి, కోడి ఎప్పుడు చచ్చిపోద్దో, ఈ కోడి కాళ్ళు ఎప్పుడు ఇరిగిపోతాయో. ఎంత జ్ఞానంగా నేను కోడిని అనుకుంటున్నాను, కానీ తెలుసు ఎవరిని తిడుతున్నావో నువ్వు. నోటిని ఎట్లా వాడుతున్నావమ్మా? దేవుణ్ణి స్తుతించడానికి. మన పెదవులు దేవుడి సన్నిధిలో స్తుతించడానికి పెదవుల్ని ఇచ్చాడు, బూతులాడడానికి కాదమ్మా, అబద్ధాలాడడానికి కాదు. మోసపు మాటలు ఇక్కడ జరిగాయి, అక్కడ జరిగాయి, ఇక్కడ మోసపు మాటలు మాట్లాడి పోట్లాటలు పెట్టడం. ఒక ఆమె వచ్చి తన తప్పు చెప్తుందమ్మా, ఎన్ని కుటుంబాలని నేను పాడు చేశాను, ఇక్కడ వెళ్ళి వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పి, వీళ్ళు అట్లా అన్నారని చెప్పి వాళ్ళు పోట్లాడుకుంటుంటే, ఎవరు చెప్పారు నీకు నేను ఇట్లా అనలేదే అని ఆయన పోట్లాడుకుంటుంటే నేను నవ్వుకుంటా ఉండేదాన్నమ్మా, అంత ఘోరమైనటువంటి దాన్నమ్మా అని ఏడుస్తా చెప్తుంది. పాపాలు ఒప్పుకుంటుంది. ఎన్ని దొంగతనాలు చేశానమ్మా ఈ చేతులతోటి, అందుకని ఆమెకి గోరు చుట్టు 10,000కు వచ్చిందంట. గోరు చుట్టు ఆఖరి 10,000కు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా ఎందుకు వస్తున్నాయి ఇట్లాగా అని అడిగితే, ఈ చేతుల్ని నేను దొంగతనానికి వాడానమ్మా. షాప్కి వెళ్తే దొంగతనము, పొలానికి వెళ్తే దొంగతనము, ఎవరన్నా ఇంటికి వెళ్తే దొంగతనము. చూసారా? అందుకనే దానికోసమని యేసయ్య తన చేతుల్లో మేకులు కొట్టారంట. ఆ రక్తము మన చేతుల మీద పడితే పరిశుద్ధమైన చేతులుగా మారిపోతాయి. పిసింతనం అనేది ఉండదమ్మా, ఇచ్చే హృదయం దేవుడిస్తాడు. అందుకే నేను నా కాదు, పెదవుల్లో నుండి ఆ యొక్క మోసకరమైన మాటలు రావు. సమాధానపరచువారు ధన్యులని దేవుడు చెప్తున్నాడు. మీ ఇంట్లో సమాధానం కోరుకు నువ్వు పోరాడుతున్నావా? కొడుకు రాగానే కోడల మీద అబద్ధాలు. ఏమా? కొడుకు రాగానే మరి తల్లి మీద అబద్ధాలు, కోడలు. ఎట్లా సాతానుడు ప్రార్థన లేని గృహాల్లో, నామకార్థ క్రైస్తవుల గృహాల్లో ఎట్లా పనిచేస్తున్నాడో చూడండి. బూతులు, మీ పిల్లలు బూతులు ఆడినప్పుడు వాళ్ళని నువ్వు సరైనటువంటి డిసిప్లిన్ లో, క్రమశిక్షణలో నువ్వు పెంచాల. తల్లి, నీ నోట్లో నుండే బూతులు వస్తున్నాయి. ఎట్లాగా? రిట్రీట్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎవరెవరో వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అమ్మా, మాకు స్త్రీల కూటం లేదమ్మా, మాకు చెప్పేవాళ్ళు లేరమ్మా, కొంచెము మీరు ఇక్కడ ఉన్నారు కదా, వచ్చి మాతో మాట్లాడండి అంటే, మధ్యాహ్నాలు లంచ్ అయిన తర్వాత హాల్లోకి వెళ్ళేదాన్ని. వెళ్ళి కూర్చుంటే
ఎవరెవరో వచ్చి మాట్లాడేవాళ్ళు. ఎందుకు వచ్చి నాకు చెప్పుకుంటున్నారో నాకు అర్థమయ్యేది కాదు. నిన్ను చూస్తుంటే నీకు చెప్పుకోవాలని మాకు ఆశ వస్తుందమ్మా అని వచ్చి చెప్పేవాళ్ళు. వాళ్ళ తప్పులు చేసి వాళ్ళ ఎన్ని కష్టాలు ఉన్నాయో, వాళ్ళ చీకట్లు ఎట్లా బాధిస్తున్నాయో వాళ్ళని. మరి రిట్రీట్కి ఎట్లా వస్తున్నారో అర్థం కాదు, ఎవరు తీసుకొస్తున్నారు అట్లాంటి వాళ్ళని. దయ్యాలు పట్టిన వాళ్ళు, అసలు దయ్యాలు పట్టిన వాళ్ళు రాకూడదని అక్కడ రాస్తారు. మరి వీరు ఎట్లా వస్తున్నారు తెలియదు. ఒక ఆమె మాత్రం దూరం నుండి కూర్చొని చూస్తా ఉందంట. ఆమె ఎవరో నాకు తెలీదు. అందరూ అయిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చింది. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నా హృదయంలో ఉన్నవి అన్ని చెప్పుకోవాలనిపిస్తుంది అని చెప్పి, నేను ఎవ్వరికి ఎప్పుడు కూడా చెప్పలేదమ్మా ఒక విషయము. నేను ఈ రోజు వరకు కూడా ఏడుస్తున్నాను. ఆ పాపం విషయమై నేను ఏడుస్తున్నాను. ఎవరికి చెప్పాలా అని నేను వెతుకుతున్నాను. ఈ రోజైతే మిమ్మల్ని చూసినప్పుడు అది ఒప్పుకోవాలని నేను అనిపిస్తుందమ్మా అని చెప్తుంది. మీరేమనుకోరు కదా అన్న. అమ్మా, దేవుడు క్షమించేటప్పుడు నేనెవరిని? నువ్వు అంత బాధపడుతున్నావంటే ఒప్పుకుంటే అది పోతుంది. దేవుడు తన రక్తంలో కడుగుతాడు అని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది, అమ్మా, నాకు ఒక బిడ్డ పుట్టాడు. అది నేను పాలిచ్చేటప్పుడు గట్ట మింగుతాడు గాని అది ముక్కులో నుండి వచ్చేస్తుంది. ఇంకా ఊపిరి ఆడక తన్నుకలాడతాడంట. ఇట్లా సఫర్ అవుతే 2-3 రోజులు చూసింది. తలుపులేసేసుకుంది, పాలిస్తుంది, కొట్టుకలాడుతున్నాడు. ఈ బాధ చూడలేక ముక్కు నోరు గట్టిగా మూసేసిందంట. మూసేయగానే ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఎందుకు? ఈ బాధ నేను చూడలేను. తన సొంత చేతులతోటి తన బిడ్డని చంపేసింది. ఈ విషయము ఎన్ని సంవత్సరాలైనా గాని సాతానుడు వెంబడిస్తూనే ఉన్నాడంట. భర్తకి చెప్పిందంట, నేనే ఇట్లా చేశాను, నేను చూడలేకపోయాను, అందుకని నేను ఇట్లా చేశానంటే సర్లేమ్మా అన్నాడంట. చేతులు రక్తముతో నింపబడినది నీ చేతులు. హత్య చేసావా? వద్దు అమ్మా, 1 నెలే కదా. మా అత్త చెప్పింది వద్దన్నది. నేను ఉద్యోగం చేస్తున్నాను. 1 నెలే కదమ్మా, తీసేశాను. 1 నెల కాదు, 1 రోజైనా గాని ప్రాణము దాంట్లో ఉంటది. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అది హత్యతో సమానము. ఎంత ఈజీగా ఉద్యోగం చేస్తున్నా కాబట్టి అవసరం లేదు. ఇప్పుడే ఒకరు పుట్టారు కాబట్టి అవసరం లేదు. భర్త తాగుబోతాడు, వద్దు, తీసేసాయి. అంత ఈజీగా చంపేస్తున్నారు పిల్లల్ని. రక్తముతోటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నామమ్మా. అబార్షన్ అనేది, అట్లా తీసేయడం అనేది లీగల్ అయిపోతుంది. అదేం తప్పు లేదంట, తప్పు కాదంట. బైబిల్ చెప్తుంది అది నరహత్యతో సమానము. గవర్నమెంట్ రూల్స్ పర్వాలేదు, పర్మిషన్ ఇచ్చేశారు. చూసారా ఎంత భయంకరంగా అయిపోయింది ఈ లోకము. యేసయ్య వచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానంటే అడిగారు, ప్రభా నువ్వు వస్తున్నావు అని చెప్తున్నావు, మరి మాకు సూచనలు చెప్పు ప్రభా అన్నప్పుడు యేసయ్య ఏం చెప్పాడమ్మా? మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఇవి సూచనలు.
మీరు అప్పుడు నేను వస్తున్నానని మీరు గుర్తు చేసుకోండి. అన్ని దేవుడు చెప్పాడమ్మా. 24వ అధ్యాయము 3 నుండి చదువమ్మా. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికిని సూచనలేవి అని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు 14 వరకు చదువు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. చూసారా? జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఇది జరుగుతుందా లేదమ్మా? ఇది సూచనలా కాదా? మరి ఈ సూచనలు జరిగినప్పుడు నేను త్వరగా రానయ్యి ఉన్నానని తలంచి సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు. ఆ దినాల్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఏంటంట? భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు. ఇది హిందూ దేశము. క్రైస్తవులు ఉండకూడదు. వీళ్ళుంటే మనకి దరిద్రత. సాతానుడు ఎట్లా పురికొల్పుతున్నాడో చూడండి అని చెప్పి వీళ్ళని చంపేస్తే గాన మనము హాయిగా ఉంటాం. ఎంతమంది పాస్టర్స్ ని వాళ్ళని జైల్లో పెడితే గన సంఘాలు పాడైపోతాయి అని అనుకుంటున్నారు. కానీ పాడవుతాయా? దేవుని బిడ్డలు ఈ లోకంలో లేకుండా ఎవరన్నా చేయగలరా? ఎవరు లేచారో వాళ్ళే కనపడకుండా పోయారు. కానీ దేవుడి బిడ్డలు మాత్రం ఇప్పుడు ఎంతగా విస్తరిస్తున్నారు. ముస్లిం కంట్రీస్ లో ఎంత ధైర్యంగా అల్లా దేవుడు కాదు అన్న వాళ్ళని సావే ఇంకా వాళ్ళకి. యూట్యూబ్ లో మీరు వినండమ్మా, వాళ్ళు ఎంత ధైర్యంగా లేచి కాదు నేను చనిపోయాను, నాకు అక్కడ ఏసయ్యే కనిపించాడు, అల్లా కనపడలేదు అన్న వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి 2-3 రోజుల్లో కనపడకుండా చేసేస్తున్నారు, జైల్లో పెట్టి. ఒక ఆయన జడ్జి అక్కడున్న ముస్లిం లీడర్లు ఈ జడ్జిని వాడుకుంటున్నారు. ఎవరన్నా బైబిల్ చదువుతున్నా గాని, బైబిల్ గురించి ఇతరులకి చెప్తున్నా గాని, వీళ్ళు మన దేశంలోకి వచ్చి వేరే మతము దేవుణ్ణి చెప్తున్నారు కాబట్టి వీళ్ళని పట్టుకున్నామని ఇంకా వాళ్ళ మీద ఎన్నెన్నో నేరాలు మోపేసి ఎట్లన్నా వాళ్ళని జైల్లో పర్మనెంట్ గా పెట్టేయడం. వాళ్ళు చేయలేదు. అయినా గాని ఈ జడ్జి చాలా మూర్ఖుడు అన్నమాట. ఎంతమంది క్రైస్తవుల్ని జైల్లో పెట్టడమో చంపడమో ఇట్లా చేస్తే నాకు ఆ లోకంలో పరదేశంలో
నాకు ఎంతో మంచి స్థానం దొరుకుద్దనే అనేది అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు ఈయనకి నేర్పిస్తే ఇంకా అందరినీ క్రైస్తవులని చెప్పుకున్న వాళ్ళని జైల్లో పెట్టడం మొదలేశాడంట. జైల్లో వేసేయడము, వాళ్ళని హింసించడము, అక్కడే చచ్చిపోతారు అని ఇట్లా చేశానంట. చేసి ఒక అబ్బాయిని అన్యాయంగా తీర్పు తీరుస్తుండే టైంకి ఈ జడ్జికి గబుక్కున హార్ట్ అటాక్ లాగా వచ్చి అక్కడే కూలిపోయాడంట. అందరు పరిగెత్తుకొని వచ్చారు, ఏంటి జడ్జి, ఏంటి 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 అని. పల్స్ పట్టుకొని చూస్తే పల్స్ లేదు, పోయింది. ఎదురుగుండా అబ్బాయిని, క్రైస్తవ అబ్బాయిని నిందిస్తున్నాడు. ఏంటంటే అల్లాని వదిలేసి క్రైస్తవుడు అయ్యాడు కాబట్టి ఈ అబ్బాయికి శిక్ష విధించాలని రాయబోతున్నాడు. అంతలోకే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన పడిపోయి చనిపోతే ఆ ప్రాణము, ఆత్మ వెళ్ళింది పైకి. వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది యేసయ్య. యేసయ్య ప్రవక్త కదా, మాకు ప్రవక్త అని చెప్పాడు గాని దేవుడని చెప్పలేదే, ఈయన ఇక్కడున్నాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నాడంట. ఆయన పేరు పెట్టి పిలిచాడు యేసయ్య. పేరు పెట్టి పిలిచి, నువ్వు ఏం చేస్తున్నావు, నా బిడ్డల్ని ఏం చేస్తున్నావు, నువ్వు ఎంత అన్యాయంగా వాళ్ళకి ఇట్లా చేసావు అట్లా చేసావు అని ఒక్కొక్కటి ఆయన్ని అడుగుతుంటే అక్కడ అసలు కంట్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి అంట. ఆయనకి ఏమి, క్రైస్తవులకి ఏం జరుగుతుందో జైల్లో పెట్టిన తర్వాత ఆయనకి తెలియదు జడ్జికి. కానీ వాళ్ళ మొరలు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య ఆయన్ని పిలిచి ఆయనకి అన్ని చెప్పాడంట. ఎంత నువ్వు చేస్తున్నావు, నీ కూతురే బైబిల్ చదువుతుందని నీకు తెలుసా? మీ కూతురు బెడ్ కింద దాచిపెట్టుకొని చదువుతుంది, 12-13 ఏళ్ళ అమ్మాయి, నీకు తెలుసా? ఆ అమ్మాయి నమ్ముకుంది, నువ్వు వాళ్ళని వీళ్ళని నువ్వు ఇంతగా హింసిస్తున్నా అంటే అసలు గుండె ఆగిపోయిందంట. ఆయనకి ఆగినట్టుగా అయిపోయిందంట. నా కూతురు చదువుతుందా బైబిల్? అవును, తన ప్రార్థనలు నాకు వినిపిస్తున్నాయి, బైబిల్ చదువుతుంది అమ్మాయి అని చెప్పాడంట. అప్పుడు ప్రభా, నేను చేసింది తప్పు అనంటే, నువ్వు కిందకెళ్ళు, నా గురించి చెప్పు, 3 రోజులే నీకు గడువు ఉంటది, అప్పుడు వాళ్ళు నిన్ను చంపేస్తారని చెప్పాడంట. ప్రభా, వాళ్ళు నన్ను చంపేటప్పుడు ఎందుకు పంపిస్తున్నావు 3 రోజులకి? ఇక్కడ ఇంత బాగుంది కదా, నన్ను ఇక్కడే ఉంచు అంటే, కాదు, నువ్వు ఎవరెవరిని జైల్లో వేసావో వాళ్ళు మొర పెడుతున్నారు నాకు, నువ్వు కిందకెళ్ళి వాళ్ళందరినీ నువ్వు విడిపించు, అప్పుడు 3 రోజుల్లో నువ్వు దాని దగ్గరికి వచ్చేద్దు అని చెప్పాడంట. 3 రోజులే గడువిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి దేవుడు నా గురించి నువ్వు మాట్లాడతావు, 3 రోజుల్లో నిన్ను చంపేస్తారని చెప్పాడంట దేవుడు. ఒప్పుకున్నాడు. నిజము, నాకు తెలిసింది ప్రభా, ఇన్నాళ్ళు నేను నువ్వు కాదని ఎవరినో నేను పూజ చేశాను, ఇప్పుడు నా కంటితో చూశాను, పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలేదు, నా వాళ్ళందరికీ చెప్తానని చెప్పి ఆయన బ్రతికినప్పుడు మొట్టమొదట ఉన్న అబ్బాయిని వెంటనే ఇది అన్యాయమో, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు ఈ అబ్బాయి. కాబట్టి కేసు కొట్టేస్తున్నానని కొట్టేశాడంట అప్పటికప్పుడు. అక్కడున్న వాళ్ళందరూ కొన్ని నిమిషాలు ఆయన చచ్చిపోయి బ్రతికితే అల్లా బ్రతికిచ్చాడని ఎంతో సంతోషించాడంట. కాదు, నన్ను బ్రతికించింది యేసుక్రీస్తు అని చెప్తే, ఏం నువ్వు పిచ్చోడు అయిపోయావా ఏంటి, చచ్చిపోయి నీ బ్రెయిన్ పాడైపోయింది, నీ మెదడే పాడైపోయిందని వాళ్ళు నిందించడం మొదలేశారంట. కాదు, నేను నిజం చెప్తున్నాను, నేను అక్కడ చూసింది,
నజరేయుడైన యేసుక్రీస్తుని చూశానని చెప్పాడంట. ఇంకంతే. వాళ్ళు వెంటనే ప్లాన్ చేశాడు, అమ్మో వీడిని ఉంచితే గాన కొన్ని వేల మంది మారిపోతారు. పిచ్చి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి వీడికి పిచ్చి పట్టిందని చెప్పి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని చూస్తే, నాకు పిచ్చి లేదు ఏమి లేదు, నేను జరిగింది చెప్తున్నాను, మీరు ఇట్లాంటి మోసపు మాటలు నాకు నేర్పించి క్రైస్తవులందరినీ కూడా చంపించేలాగా చేస్తున్నారు, మీరు తప్పు. ఎంతమంది మిమ్మల్ని బట్టి నన్ను బట్టి ఎంతమంది ఏడుస్తున్నారని ఆయన గట్టిగా మాట్లాడాడంట. మాట్లాడితే సరే అని చెప్పి, నిన్ను జైల్లో వేస్తాము, నువ్వు మా యొక్క దేవుడు కాదని అంటున్నావు కదా, ఎవరో దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మేమెట్లా ఒప్పుకుంటాము అని చెప్పి ఆయన్ని జైల్లో వేసేశారు. వాళ్ళ భార్య వచ్చింది, వాళ్ళ భార్య హేళనగా మాట్లాడింది, ఏంటి పిచ్చి పెట్టిందా ఏంటి, ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఒక్కసారి అవన్నీ ఏదో పొరపాటు ఒప్పుకో, మన యొక్క కుటుంబం బాగవుద్దంటే, లేదు నేను ఒప్పుకోను, నేనేం చూశాను అది చెప్తున్నాను, యేసుక్రీస్తే దేవుడని వాళ్ళ భార్యకు కూడా చెప్పాడంట. కూతురు బైబిల్ చదువుతుందంట, బెడ్ కింద ఉందంట, వెళ్ళి చూడిపో అని చెప్పాడంట భార్యకి. భార్య అదిరిపోయింది. చంపేస్తారు కూతుర్ని కూడా. అమ్మో నా కూతుర్ని చంపడానికి వీల్లేదు, నా కూతుర్ని నేను ఎక్కడికన్నా ఎత్తుకొని వెళ్ళిపోతాను, చంపడానికి వీల్లేదని చెప్పి వాళ్ళ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది, ఎక్కడికో వేరే దేశానికి వెళ్ళిపోయింది. ఈయన్ని మాత్రము 3వ రోజున ఆయన్ని చంపేశారు. ఎంత ఏ ప్రసంగాలు ఆయన వినలేదు, ఏ మీటింగ్స్ మనలాగా లేదమ్మా. ఎంత ఎరువేస్తున్నాడు దేవుడు, ఎన్ని రీతులుగా మనం వింటున్నాం. ఏమన్నా మార్పు వస్తుందా? అట్లాగే నువ్వు ఉంటున్నావా? నీ తప్పులు నువ్వు ఒప్పుకుంటున్నావా, లేకపోతే దాన్ని కప్పిపుచ్చేస్తున్నావా? దేవుడి రక్తంలో కడుగు ప్రభువా అని అడుగుతున్నానని అంటున్నావా సరి చేసుకోకుండా? ఏమా పశ్చాత్తాపడుతున్నావా నీ పాపాల కొరకు, అబద్ధాల కొరకు, మోసపు మాటల కొరకు, అనవసరమైన మాటల కొరకు, ముస్లమ్మ ముచ్చట్ల కొరకు, లోకాశల కొరకు? నువ్వు క్రైస్తవురాల్లాగానే కనపడినందుకు, ఏమా అన్యుల్లాగా నువ్వు బ్రతుకుతున్నందుకు నువ్వేమన్నా పశ్చాత్తాపడుతున్నావా? ఇంకా ఆ బంగారాన్ని బట్టల్ని ఇంకా కూర్చుకుంటున్నావా? దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది, అన్ని జరిగిపోతున్నాయి. నిజంగా వచ్చే నెల ఎట్లుంటది మనకి అనిపించేటట్టుగా ఉంటున్నాయి, అట్లాంటి విషయాలు జరుగుతున్నాయి. మరి నువ్వు నీ కోపాన్ని మానేసావా? నీ విసుగుదలను మానేసావా? అర్థం చేసుకుంటున్నావా మీ ఇంట్లో వాళ్ళని, మీ యొక్క బంధువుల్ని అర్థం చేసుకుంటున్నావా, అత్త మామల్ని, మా కోడల్ని, అల్లుల్ని ఏమన్నా అర్థం చేసుకుంటున్నావా? వీళ్ళందరూ చుట్టూరు మనం జీవిస్తున్నాము, వాళ్ళు చెప్తున్నారా నా అత్త తల్లిలా చూసుకుంటుంది నన్ను? ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు, కాదని చెప్పడం లేదు. కాదన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడు వాక్యము నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకుంటున్నావు. అమ్మో నేను వెళ్ళి చెప్తే గాన, నా పరిస్థితి ఇదని చెప్తే గాన ఆంటీ ఏమనుకుంటుందో, అంకులు ఏమనుకుంటారు, లేకపోతే సంఘం వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మా వాళ్ళందరూ నిన్ను నరకానికి వెళ్తుంటే వాళ్ళందరూ అడ్డుపడరు. పడేది యేసయ్యే, యేసయ్య దగ్గరికే వెళ్ళాలి. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఒప్పుకోవాలా. నువ్వు ఒప్పుకో అని దేవుడు చెప్తున్నాడు. నీ గర్వము పోవాలంటే నీ పాపం ఒప్పుకోవాలా. ఆ నోటితో ఒప్పుకున్నప్పుడే ఆ గర్వం అనే చీకటి
నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. లెంట్ డేస్ అంటే, ప్రభువా ఇదిగో తండ్రి, నా ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయంతో నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నన్ను కడుగు యేసయ్యా. నా కొరకు ఎంత రక్తాన్ని నువ్వు చిందించావు, ఎంత రక్తాన్ని చిందించావు, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించావు. అది నాకు ఎప్పుడైనా నీ పాదాల దగ్గరికి రావడానికి నాకు సమయం ఉంది. ముస్లిం కంట్రీస్ లో లేదు అట్లాగా, నాకైతే ఉంది ప్రభువా. ఇంతగా మీరు ప్రేమిస్తుంటే నేను ఇంకా పచ్చని అంజూరపు చెట్టు వలె ఫలములు లేకుండా జీవిస్తున్నాను. నరకబడి అగ్నిలో పడివేసే దినం రాకముందే నా కళ్ళని తెరువు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, గొప్ప దేవా, నీకు స్తోత్రములు. మీరు చేసిన త్యాగం మేమెన్నడూ మర్చిపోనీయద్దు. ప్రతి దినము కృతజ్ఞత స్తుతులు చెల్లించచ్చు. ఈ లెంట్ దినాల్లో ప్రభువా, కనీసం మా హృదయాన్ని మేము పరీక్ష చేసుకుంటూ మీకు అయిష్టమైన ఏమున్నాయో అవన్నీ తీసిపడేసుకోవడానికి సహాయం దయచేయండి. మీకన్నా దేనిని మేము ఎక్కువగా ప్రేమించి హత్తుకొని ఉండనీయద్దు ప్రభువా. నా దయగల తండ్రి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుననే వాక్యము మా హృదయంలోకి దూరనీయండి ప్రభువా. తండ్రి, ఊరికే వినేసి దులుపుకొని వెళ్ళిపోవడం కాదు తండ్రి, మమ్మల్ని ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలుగా చేయండి. ప్రతి ఒక్కరు ప్రభువా క్రీస్తు స్వభావం కలిగి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని గుర్తెరిగి మనుషులు ప్రభువా వాళ్ళతో వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునే వారిగా ఆశీర్వదించండి ప్రభువా. అటువంటి వారిగా మా నడక గాని, మా మాటలు గాని, మా చూపులు గాని ప్రభువా క్రీస్తుని పోలి ఉండడానికి సహాయం దయచేయండి. కొద్ది కాలమే ఉంది ప్రభువా తండ్రి, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి పూర్తిగా మార్పు పొందడానికి సహాయమును దయచేయండి ప్రభువా. ఎంతమంది అయితే అనారోగ్యంగా వచ్చి వాక్యము వింటున్నారో, ఎంతమంది చీకటి శక్తులతోటి పీడింపబడుతున్నారో మీరు చూచున్న దేవుడో ప్రభువా. నీ నామమున వారిని స్వస్థపరిచి ఆ చీకట్లను పారద్రోలి నీ సాక్షులుగా ఉండడానికి కృపనీయండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్న వారిని మీ గాయబడినటువంటి హస్తంతో ముట్టి మీరు స్వస్థపరిచి నీ నామాన్ని మైంపచ్చుకోండి ప్రభువా. తండ్రి, నీ చిత్తమైతే వచ్చే వారము మరొకసారి నీ పాదముల దగ్గర మేము కూడి ప్రార్థించుకునే భాగ్యం దయచేయమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.